క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 14వ సామాన్య ఆదివార వాక్యోపదేశానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన జీవితంలో శాంతి, సమాధానం అమూల్యమైనటువంటి బహుమానాలు. క్రీస్తుయే నిజమైన శాంతి ప్రదాత. ఈనాటి సందేశం ఈ లోకంలో శాంతి యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యతను ధ్యానిస్తుంది. క్రీస్తుయే మన శాంతికి మూలము అని కూడా నేటి వాక్యం మనకి గుర్తు చేస్తుంది. మనలో ప్రతి ఒక్కరికి ఉన్న సహజ కోరిక ఏమిటంటే శాంతితో, సమాధానంతో ఈ లోకంలో జీవించాలి అని. మనం ఈ లోకాన్ని చూసినట్లయితే ఈ లోకము అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మనం ఆలోచించేది ఏమిటంటే, ఇంతగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి మనము ఎంతో సంతోషంగా, ఆనందంగా, శాంతి సమాధానాలతో జీవించగలుగుతాము అని మనము మామూలుగా భావిస్తూ ఉంటాం. కానీ దురదృష్టవశాత్తు అలా జరగటం లేదు. ఎందుకంటే నిజమైన శాంతి దేవుని నుండే వస్తుంది. కాబట్టి దానిని మనం గౌరవించాలి, పోషించుకోవాలి మరియు జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. మొదటి పట్టణంలో దేవుడు తన అపారమైనటువంటి దయతో మనకు శాంతిని వాగ్దానము చేయుచున్నారు. నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును అనగా శాంతిని నదివలే పారింతును అని 66వ అధ్యాయము 12వ వచనంలో చదువుతూ ఉన్నాం. యెషయా ప్రవక్త యెరూషలేమును బిడ్డలను ఓదార్చి పోషించే ఒక తల్లితో పోల్చుతూ ఉన్నాడు. అంటే విశ్వాసముగా ఉండేవారికి దేవుని యొక్క శాంతి, ఆనందము, సమృద్ధి లభిస్తాయి అని అర్థం. ఈ వాక్యము మనకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది. దేవుడు ప్రసాదించే ఆశీర్వాదాలలో మనం ఆనందించాలి. ఆయన సంరక్షణపై మనము పూర్తి నమ్మకాన్ని ఉంచాలి. ఒక తల్లి తన బిడ్డను ఎలా అపురూపముగా పోషిస్తుందో అదేవిధంగా దేవుడు తన ప్రజలను ముఖ్యంగా కష్ట సమయాలలో కూడా ఓదార్పును, నిరీక్షణను అందిస్తూ ఉంటారు. కనుక దేవుణ్ణి విశ్వసించి ఆయనలోనే నిజమైన శాంతిని కనుగొనమని ఈ మొదటి పట్టణము మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వసగు ఈ దివ్య శాంతి మన హృదయాల్లో ప్రవహించి మన జీవితాలను నడిపించటానికి మనము అనుమతించినప్పుడు మన జీవితాలు సంపూర్ణమవుతాయి. అంతేకాదు, మన సమాజాలు, యావత్ ప్రపంచము ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంగా మారతాయి. అందుకే దేవుడు మనల్ని శాంతి దూతలుగా, శాంతికి సాధనాలుగా, శాంతికి ప్రతినిధులుగా ఉండమని పిలుస్తూ ఉన్నారు. ఈ శాంతి మన నుండి మొదలై మన ద్వారా ఇతరులకు కూడా ప్రవహించాలి. అయితే దురదృష్టవశాత్తు నేడు మనలో చాలామందిమి శాంతి అనేది కేవలము భౌతిక సంపదతో ముడిపడి ఉంటుందని భావిస్తూ ఉన్నాం. ఎంత సంపద, ఎంత డబ్బు, అధికారము, పలుకుబడి ఉందనే దానిపై ఆధారపడి ఉంటుందని తప్పుగా భావిస్తూ ఉన్నాం. శాంతి అనేది విజయవంతమైన జీవితము నుండి పొందుకునే ఆశీర్వాదకరమైనటువంటి ఆనందం. సజీవ దేవుని సమక్షంలో లభించే జీవిత సంపూర్ణత్వం శాంతి. మానవుల పరస్పర ప్రేమలో వ్యక్తమయ్యే జీవిత సంపూర్ణత్వమే శాంతి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన శాంతి, శాంతికి ప్రదాత అయినటువంటి యేసుక్రీస్తు నుండి మాత్రమే ప్రవహించగలదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి 2వ పట్టణంలో అపోస్తలుడైన పౌలు ఒక శక్తివంతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము, కనికరము తోడగునుగాక. గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 16వ వచనం. ఈ మాటలలో ఎంతో లోతైన అర్థం ఉంది. అదేమిటంటే, మనం దేవుని చిత్తానికి అనుగుణముగా జీవిస్తూ ఆయనతో సామరస్యముగా నడిచినప్పుడు మాత్రమే మన హృదయాలలో, మన కుటుంబాలలో, సమాజంలో, చివరికి లోకమంతటా నిజమైనటువంటి శాంతి వెల్లి విరుస్తుంది. పౌలు వలె క్రీస్తు యొక్క ముద్రలను అనగా ఆయన పట్ల విశ్వాసం, ఆయన బోధనలకు విధేయత ధరించి ఉన్నట్లయితే అప్పుడు ప్రతి ఒక్కరికి ఈ శాంతి లభిస్తుంది. కాబట్టి మన ఆనందం యేసుక్రీస్తులో సంపూర్ణము కావాలంటే
శాంతికి మన జీవితంలో పెద్దపీట వేయాలి. సువిశేషంలో ఇలా చదువుతూ ఉన్నాం, మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక, శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును అని లూకాసు వార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు. కనుక శాంతి లోకానికి మనము తప్పక అందివ్వాల్సినటువంటి గొప్ప బహుమతి. ప్రస్తుత ప్రపంచానికి అత్యంత అవసరమైనది. ప్రతి చోట యుద్ధ వాతావరణాలు. ఇలాంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభు యొక్క శాంతి సమాధానము ఎంతో అవసరం. ఈ విధంగా క్రీస్తు తన శాంతికి సాధనాలుగా ఉండమని మనలను ఆహ్వానిస్తున్నారు. మనము మన ప్రపంచానికి తీసుకురావాల్సినది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శాంతి సందేశం. అందరము శాంతి సమాధానాలతో జీవించాలని ఆశిస్తాం. పూజలు కూడా ఈ ఉద్దేశం కొరకు పెట్టిస్తాం. శాంతి సమాధానం యొక్క అవసరత ఎంతగా ఉందో, అది మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఉత్థాన క్రీస్తు తన శిష్యులతో మొదటిగా పలికిన మాటలు మీకు శాంతి కలుగునుగాక అని. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఈ మాటలకు ఎంతో లోతైన అర్థం ఉంది. శిష్యులలో ఉన్న భయాన్ని తొలగించటం, వారి పట్ల యేసు క్షమాపణ సమాధానమును తెలియపరచటం, తన సందేశాన్ని లోకానికి తీసుకువెళ్ళటానికి వారిని సంసిద్ధం చేయటం, నిజమైన శాశ్వత శాంతిని క్రీస్తు వసగునని ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిలులో హీబ్రూ భాషలో శాంతిని షలోమ్ అని పిలుస్తూ ఉంటాం. అయితే బైబిలులో శాంతి అనే పదానికి కేవలం యుద్ధం లేకపోవటం అనే అర్థం మాత్రమే కాదు, అంతకు మించి లోతైన సమగ్రమైనటువంటి అర్థం ఉంది. షలోమ్ అంటే సంపూర్ణత్వం. షలోమ్ అంటే ఒక వ్యక్తి లేదా పరిస్థితి అన్ని విధాల సంపూర్ణముగా, ఎలాంటి లోపాలు లేకుండా ఉండటం. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండటాన్ని షలోమ్ సూచిస్తుంది. షలోమ్ అంటే క్షేమం. ఇది కేవలం అనారోగ్యము లేకపోవటం కాదు, అన్ని పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి క్షేమముగా, సురక్షితముగా ఉండటం. ఆర్థికంగా, సామాజికంగా కూడా క్షేమంగా ఉండటాన్ని షలోమ్ తెలియజేస్తుంది. షలోమ్ అంటే సమగ్రత. వ్యక్తిగతంగా, నైతికంగా ఉన్నత విలువలతో జీవించటం, మోసం, అన్యాయం లేని స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని గడపటం షలోమ్ సూచిస్తుంది. షలోమ్ అంటే సామరస్యం. దేవునితో, ఇతరులతో, ప్రకృతితో సామరస్య సంబంధాలను కలిగి ఉండటం. వివాదాలు లేకపోవటమే కాదు, ప్రేమ, గౌరవంతో కూడినటువంటి సంబంధాలు కలిగి ఉండటాన్ని షలోమ్ సూచిస్తుంది. షలోమ్ అంటే శాంతి, విశ్రాంతి. శారీరక, మానసిక విశ్రాంతిని షలోమ్ సూచిస్తుంది. జీవితంలోని అలజడుల నుండి స్వేచ్ఛను పొంది ప్రశాంతంగా ఉండటాన్ని షలోమ్ సూచిస్తుంది. షలోమ్ అంటే సంపూర్ణ ఐశ్వర్యం. ఇది కేవలము ధనము కాదు, అన్ని రంగాల్లో అభివృద్ధి, ఎదుగుదల కలిగి ఉండటం. జీవితంలో ఏ కొరత లేకుండా సంపూర్ణముగా ఉండటం షలోమ్. షలోమ్ అంటే విమోచన మరియు రక్షణ. శత్రువుల నుండి, కష్టాల నుండి దేవుడు ఇచ్చేటటువంటి రక్షణ, విమోచన కూడా షలోమ్లో భాగమే. ప్రియ సహోదరి సహోదరులారా, శాంతి అంటే యుద్ధాలు లేకపోవటం మాత్రమే కాదు, విజయవంతమైన జీవితం యొక్క ఆశీర్వాదం, సజీవుడైన దేవుని సన్నిధిలో జీవితం యొక్క పరిపూర్ణత, మానవుల పరస్పర ప్రేమ యొక్క పరిపూర్ణత, ఇతరులతో కూడి సమాజంలో సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించటం, సమాజ సామరస్యం మరియు సంపూర్ణ శ్రేయస్సు. షలోమ్ అంటే దేవుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం. దేవుని చిత్తానికి అనుగుణముగా జీవించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినప్పుడు మన హృదయాలలో, మన కుటుంబాలలో, మన సమాజంలో, ఈ ప్రపంచంలో శాంతిని మనం చవిచూస్తాం. సువార్త సందేశాన్ని తిరస్కరించిన వారికి శాంతి సమాధానాలు ఉండవు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ శాంతిని, ఆ సమాధానాన్ని మనం ఎక్కడ వెతుకుతూ ఉన్నాం? ఈ లోక సంపదలలోనా,
అభివృద్ధిలోనా లేక మరెక్కడైనా నిజమైనటువంటి శాంతి సమాధానం దేవుని నుండి లభిస్తాయి. శాంతి సమాధానమునకు మూలకర్త క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభు వసగు శాంతి మన హృదయాలలో ప్రవహించేలా, మన జీవితాలను నడిపించేలా మనము అనుమతించాలి. అప్పుడే మనము ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా జీవించగలం. అప్పుడే ఈ లోకము అద్భుత ప్రదేశముగా మారుతుంది. అలాంటి శాంతి సమాధానాలకు మనము దూతలుగా, సాధనాలుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు, మనల్ని పిలుస్తూ ఉన్నారు. శాంతి సాధనముగా నన్ను మలచుమయా అని పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారు ప్రార్థించారు. శాంతి స్థాపనకై ప్రభు తన శిష్యులను లోకములోనికి వారిని పంపుతూ ఉన్నారు. నేటి సువిశేషంలో మనం వింటున్నట్లుగా ప్రభు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపుతూ ఉన్నారు. వారిని దైవరాజ్యము సమీపించినదని ప్రకటించుటకై పంపుతూ ఉన్నారు. రక్షణ సందేశమును ప్రకటించుటకై వారిని పంపుతూ ఉన్నారు. ఇద్దరిద్దరి చొప్పున. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక సాక్ష్యము నమ్మదగినదిగా కావాలంటే 2 సాక్షులు అవసరం. అలాగే 72 సంఖ్య మానవ జాతులన్నింటినీ సూచిస్తుంది. అంటే ఆ సువార్త సందేశాన్ని భూదిగంతముల వరకు లోకము అంతటా కూడా మనము తీసుకెళ్ళాలి అనేటటువంటి అర్థాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము నేడు ప్రతి ఒక్కరికి ఈ శాంతి సందేశాన్ని చాటాలి. ప్రతి ఇంటికి శాంతిని, సమాధానమును తీసుకొని వెళ్ళాలి. ఈ ప్రపంచానికి మనము ఒసగిడి గొప్ప బహుమానము శాంతి. శాంతితో మనం ప్రపంచాన్ని మార్చగలం, పునరుద్ధరించగలం. ద్వేషం, యుద్ధం అను సంస్కృతి నుండి శాంతి అను సంస్కృతికి మనం మారాలి. శాంతి దూతలుగా, శాంతి సాధనాలుగా మారాలని ప్రభువు మనల్ని మరల కోరుతూ ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాంతికి సంబంధించిన శుభవార్తను మనము ప్రపంచానికి తీసుకువెళ్ళాలి. అయితే పంట విస్తారము కానీ పనివారు తక్కువ. లూకా సువార్త 10వ అధ్యాయము 2వ వచనం. పనివారు అనగా శాంతి స్థాపకులను, దూతలను, శాంతి సాధనాలను ఎక్కువగా ఒసగమని యజమాని అయినటువంటి దేవుణ్ణి మనం ప్రార్థించాలి. పంట పొలము ఈ ప్రపంచము కోతకు అనగా తీర్పుకు సిద్ధముగా ఉన్నది. కాబట్టి ప్రజలకు సువార్త ప్రకటింపబడాలి. దైవరాజ్య మార్గాలను మనము బోధించాలి. దీని నిమిత్తమై ప్రచారకులు, బోధకులు, గురువులు అవసరం కనుక మనము వారి కొరకు దేవుణ్ణి ప్రార్థించాలి. ప్రభు అంటూ ఉన్నారు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను అని. తోడేళ్ల మధ్య అనగా సువార్తకు వ్యతిరేక పరిస్థితులు. సాతాను ఎప్పుడు కూడా సువార్త బోధనకు అడ్డుపడుతూనే ఉంటుంది. లోకం శత్రువులతో, ప్రలోభాలతో నిండి ఉన్నది కనుక శిష్యులు జాగరూకులై ఉండాలి. బోధకులు, స్వార్థికులు ఎప్పుడూ కూడా జాగరూకులై ఉండాలి. యేసు ప్రభువునే ఆయన శత్రువులు సిలువకు నడిపించారు. శిష్యులు కూడా ఇలాంటి ఇబ్బందులను లేక ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటారు అని ప్రభువు చెప్పకనే చెబుతూ ఉన్నారు. అందుకే ప్రభువు ముందుగానే శిష్యులకు సూచనలను చేస్తూ ఉన్నారు. శిష్యులు పరిపూర్తిగా దేవునిపై ఆధారపడి జీవించాలి. శాంతి స్థాపనకై పాటుపడాలి. జాలనైనను సంచినైనను వారు అవసరము లేకుండా వెళ్ళాలి. ఎందుకంటే వారు భిక్షాటనకు వెళ్ళటం లేదు. వారు దేవుని పొలములో, దేవుని రాజ్యంలో పనివారు కాబట్టి వారి జీతానికి వారు అర్హులు. పనివాడు కూలికి పాత్రుడు. పాదరక్షకులు కూడా అవసరం లేదు. దేవుని కొరకు అంత పేదవారిగా శిష్యులు జీవించాలి. ఇది సర్వసంపూర్ణ పరిత్యాగానికి సూచన. ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. ఇది సువార్త యొక్క అత్యవసరతను సూచిస్తుంది. కొన్నిసార్లు అనవసరమైన మాటల ద్వారా, చర్చల ద్వారా, వాగ్వివాదాల ద్వారా విలువైనటువంటి సమయాన్ని మనము వృధా చేస్తూ ఉంటాం. లూకా సువార్త 1వ అధ్యాయం 39వ వచనంలో దేవుని వాక్య సందేశాన్ని స్వీకరించినటువంటి మరియ త్వరితముగా ప్రయాణమైపోయినది. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం, 42వ వచనంలో క్రీస్తును కనుగొనిన అంద్రయ్య వెంటనే అతని సోదరుడగు సీమోనును కనుగొని మేము మెస్సయాను కనుగొంటిమి అని చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29 వచనాల్లో క్రీస్తును గుర్తించిన సమరయ స్త్రీ
తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణంలోనికి వెళ్ళి ప్రజలతో, ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నింటినీ చెప్పాడు, వచ్చి చూడుడు ఆయన క్రీస్తు ఏమో అని తెలియజేసింది. లూకా సువార్త 24:33-35 ఎమ్మావు మార్గంలో క్రీస్తును దర్శించుకొనిన ఆ ఇద్దరు శిష్యులు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఇతర శిష్యులకు ఆ విషయాన్ని తెలియజేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, సువార్తను తిరస్కరించేవారు ఆ ప్రదేశం అపవిత్రమైనదిగా భావించబడును. అందుకే కాళ్లకు అంటిన దుమ్మును అచ్చటే దులిపివేయాలి. సువార్తను తిరస్కరించేవారు దైవరాజ్యంలో భాగస్థులు కాలేరు. ఎందుకంటే వారు దేవుణ్ణి తిరస్కరించుచున్నారు. ఈ శాంతి స్థాపనలో సామాన్య ప్రజలు కూడా గురువులకు, బోధకులకు తప్పక సహాయంగా ఉండాలి. శిష్యుల పరిచర్య ఎలా ఉండాలంటే సాతానుపై విజయం సాధించేలా ఉండాలి. యేసు సువార్త పరిచర్య మన ద్వారా పరిపూర్ణము కావాలి. అయితే మన విజయాల వలన గర్వితులుగా మారకూడదు. దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందపడక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు అని ప్రభు పలుకుచున్నారు. లూకా సువార్త 10:20. మన విజయాలకు కారణం దేవుడు అని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సాతాను ఆకాశము నుండి మెరుపు వలె పడిపోవుట కాంచితిని అని ప్రభువు అన్నారు. సాతాను గర్వము వలన పరలోకము నుండి భూలోకానికి పడిపోయింది. కనుక గర్వితులు కాకూడదు అని ప్రభువు బోధకులైన, సువార్థికులైన మనలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, గతములోని మిషనరీలు మనకు ఆదర్శం కావాలి. ఎంతో దూరము కాలినడకన వెళ్ళేవారు. వారు తమ పనిని మిక్కిలిగా ప్రేమించేవారు, దానికి కట్టుబడి జీవించేవారు. ఎలాంటి రిస్కులకు కూడా వారు వెనకాడేవారు కాదు. ప్రజలతో వ్యక్తిగత పరిచయాలను కలిగి ఉండేవారు. సంఘాలను స్థాపించి నిర్మించేవారు. కానీ నేటి పరిస్థితులు దానికి భిన్నంగా వేరుగా ఉన్నాయి. వ్యక్తిగత పరిచయాలు కనుమరుగైపోతూ ఉన్నాయి. వేగముగా ఎన్నో పనులు, కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కానీ సువార్త ప్రచారంలో పస లేకుండా పోతూ ఉంది. కొన్నిసార్లు అభిరుచి కూడా తగ్గిపోతూ ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషం మనందరికీ ఓ సవాలు. ప్రభువు కేవలము గురువులను మాత్రమే కాక జ్ఞానస్నానము పొందిన ప్రతి క్రైస్తవులను సువార్త ప్రచారానికి పంపుతూ ఉన్నారు. కనుక ఈ సవాలు మనందరిది. కేవలము గురువులది, మఠవాసులది, మఠకన్యలది, పీఠాధిపతులది, ఉపదేశులది మాత్రమే కాదు. జ్ఞానస్నానము పొందినటువంటి ప్రతి క్రైస్తవురాలి యొక్క బాధ్యత సువార్త బోధన. మన జీవితంలో మన స్థితి, మన హోదా ఏదైనా సరే, అది తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా, యజమానులుగా, నిపుణులుగా లేదా విద్యార్థులుగా అయినా క్రీస్తు రక్షణ సందేశాన్ని ప్రకటించటానికి మనందరము కూడా పిలువబడి ఉన్నాం. దేవుని వాక్యాన్ని బోధించటం కేవలం గురువులకే ప్రత్యేకమని భావించటం సరికాదు. సువార్తను విని రక్షింపబడిన వారు ఇప్పుడు స్వయముగా సువార్తను ప్రకటించేవారుగా మారాలి. మనం పొందిన జ్ఞానస్నానం, పవిత్రీకరణ ద్వారా క్రీస్తును అనుకరిస్తూ మన మాటల ద్వారా, చేతల ద్వారా ఆయనను ప్రకటించటం ద్వారా క్రీస్తు సువార్త బోధనలో మనందరము కూడా పాలు పంచుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేటికీ పంట విస్తారము, కానీ పనివారు తక్కువ. బహుశా నిబద్ధత, అంకిత భావము కలిగిన పనివారు తక్కువ. ఆలోచించదగ్గ విషయం. నిబద్ధత, అంకిత భావము కలిగిన వారిని పంపమని మనం ఈరోజు దేవుణ్ణి ప్రార్థించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ ఆదివారము 14వ సామాన్య ఆదివారంలో క్రీస్తు వసగే నిజమైనటువంటి శాంతిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. యుద్ధ వాతావరణం, ఎక్కడ చూసిన అన్యాయము, అక్రమము కొనసాగుతూ ఉన్నటువంటి ఈ లోకములో క్రీస్తు ప్రభు యొక్క నిజమైనటువంటి శాంతి ఎంతో అవసరం. కాబట్టి ఆ శాంతి ఈ లోకములో నీ ద్వారా, నా ద్వారా స్థాపింపబడాలని మనము ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుదాం. దేవుడు మనలందరినీ దీవించి తన నిజమైనటువంటి శాంతితో మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.